ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवैनं देवता सिद्धर्ते यावते वै देवता सर्वा वेदविधिं ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कृत्यान्नास्त्रैरङ्गेत्तये सर्वस्तोत्रात्मकदे सर्वस्याप्ते सर्वस्य विद्येर्भवेनाप्नोति सर्वज्ञेने ओंगेनगलन्तमुत्तमन् वेर्पाडे नांगल्लम्बा वैपुच्चार्ति निराडिनाल திங்கினாடெல்லாம் திங்கள் மும்மாறி பேரு பொங்கு பெருமிழா பொங்குவதில் பொருள் கடன கடப்பா தேங்காதே புக்கிருந்து சீற்றமலை பத்து வாங்கா குடம் நிறைக்கும் வெள்ளம் பெருமகற்கள் நீங்காது செல்வன் நிறைந்தே వెంకటేశ్వర స్వామి ప్రజాలే నిజమానస్య ధనకనక వస్తువాహన నాణ్య పుత్రపౌత్రా బుద్ధిర్పూజాదిని భవంతో మహాంతో నికుంఠంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవత్ బంధువులారా, శ్రీవ్రతాలను వేంచేసిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజులుగా పాంచరాత్ర ఆగమానుసారంగా నిర్విఘ్నంగా జరుగుకొని ఇప్పుడు పండిత సన్మానం మహదాశీర్వచనంతో తీర్థప్రసాద గోష్ఠితో ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రసమాప్తం చేసుకొని ఆలయ అధ్యక్షులు గండం పద్మారెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మన శ్రీపురం కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా ఉపదేవాలయము భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో సమక్షంలో మన 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ 5 రోజులు భక్తుల సహకారంతో, వాలంటీర్ల సహకారంతో దిగ్విజయంగా ఈరోజు ముగించుకోబోతున్నాం. అలాగానే పాంచరాత్ర ఆచార ప్రకారంగా మన యజ్ఞాచార్యులు విజయశారణి గారి వారి బృందం, అదేవిధంగా ఈ 5 రోజులు ఈ కార్యక్రమానికి విజయంగా పనులు చేసినందుకు అందరికీ ఒకసారి మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలు అంటే మామూలుగా మన ఇళ్ళలో ఆడబిడ్డ కళ్యాణం ఉత్సవాలను చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవానికి ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలకు డబ్బుతో, ధనంతో కానీ, వస్తు రూపంగా కానీ, వేరే రూపంలో కానీ సహకరించిన భక్తులందరికీ కూడా మరొకసారి మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతిసారి ఇలాగనే ప్రతి సంవత్సరము ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడానికి ధన రూపంగా కానీ, వస్తు రూపంగా కానీ భక్తులు అధిక సన్నిధిలో పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని చెప్పి మరొకసారి వారికి ధన్యవాదాలు. ఇకపోతే మనము ఎదుర్కొనే రోజు కొన్ని వాగ్దానాలు, మన కోరికలు చెప్పడం జరిగింది. దాంట్లో అశ్వవాహనమేమో విజ్ఞానపురి కంపల్సరీ మేము వచ్చే సంవత్సరం కల్లా అశ్వవాహనమేమో సమర్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గాలిగోపుర నిర్మాణం గురించి కూడా ఎదుర్కోల సమయంలో మనం దాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఇదివరకు 2 సంవత్సరాల 3 సంవత్సరాల కింద గాలిగోపురం కట్టాలని చెప్పి సంకల్పించినాం కాబట్టి అది నెరవేరలేకపోయింది. మళ్ళొక్కసారి కూడా మొన్న ఎదుర్కోలేప్పుడు కూడా మనం గాలిగోపురం గురించి ఒకసారి చర్చ జరిగింది. ఆ గాలిగోపురం కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఒక 4 అది చాలా పెద్ద డబ్బుతో కూడుకునే సమస్య కాబట్టి ఒకరిద్దరితో కాని సమస్య ఒక 4-5 కూడుకొని ముందుకు వస్తే
ఆ గాలిగోపురం కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి అతి త్వరలోనే మనము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేసుకుందామని చెప్పి నా కోరిక. ఇకపోతే కొన్ని చిన్న చిన్న వాహనాలు అంటే ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో మాకు కొద్దిగా తెలిసి వచ్చింది ఏంటంటే ఈ దేవాలయం కూడా ఒక వాహనం ఉండాలి. వస్తువులు తేవడానికి పోవడానికి రావడానికి కూడా మనకి బయట వ్యక్తులపై పోయి ఆధారపడుతుంది. కాబట్టి ఆ వచ్చే సంవత్సరం కల్లా ఒక మామూలుగా ఆధారం ఏదో ఒకటి సమకూర్చుకొని ఈ దేవాలయానికి శాశ్వతంగా ఒక వాహనం అంటే ఎక్కడికి వెళ్ళే మనం గంగా సేవలు కూడా బయట నుంచి వాహనం తీసుకోవడం జరిగింది. మరి ఎవరు ఒక అవసరానికి మనకు అందుబాటులో ఉండకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి వాహనం మనకు మన ఆలయం పిల్లలకు మనం వేరే ఆధారపడాల్సిన పని ఉంటుంది. అటువంటి వాహనం కూడా వచ్చే సంవత్సరం కలిసి ఏదో విధంగా కొత్తది కాకుండా సెకండ్ హ్యాండ్ ఉన్న వాహనం తీసుకొని మన గుడికి సమర్పించుకుంటే అది కొన్ని మనకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి కమిటీ వాళ్ళతో మీకు విన్నపించుకుంటున్నాను. ఎవరైనా ఏ వస్తువులు ప్రకటించినా మొన్న ఒక ఆవిడ 2 తులాల బంగారం మనం సమర్పించుకుంది. ఆమె కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఆలయం ఇకపోతే ఈ కార్యక్రమాన్ని విజయంగా ఉడితున్నందుకు ప్రతి ఒక్కరికి సన్నాయి వాళ్ళకి కానీ లైట్ల వాళ్ళకి కానీ అదేవిధంగా ఈ ప్రపంచ మొత్తాన్ని మన కార్యక్రమాలు చూపించిన అమ్మి గారికి కానీ ఇంకా వివిధ కార్యక్రమాలన్నీ పాల్గొన్న మహిళలకు కానీ మరొక్కసారి ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మన ఆలయ అధ్యక్షుడు గణపత్నారెడ్డి గారు చెప్పినట్టుగా మీ అందరూ కూడా పరిపూర్ణ మంగళాచరణ చేస్తూ ముఖ్యంగా మన ప్రజాస్వామి గారికి మరొకటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కార్యక్రమాన్ని ఇంకా ఉత్సాహం జరిపించాలని మా అంత తరఫున వినిపించుకుంటూ జై శ్రీమన్నారాయణ. పండిత సన్మానం జరుగుతుంది. ముందుగా ఆలయ రక్షకులు శ్రీ హరిశేషస్వామి గారికి సన్మాన కార్యక్రమం. సాక్షాత్